అందరూ నీ గురించే మాట్లాడుకుంటుంటే ఏమో అనుకున్నా. ట్రాన్స్ గర్ల్ అంటే అస్సలు నమ్మలేకపోతున్నా. మిస్ బ్యూటీ క్వీన్ అవుతావా? చేద్దాం. మన ఓట్లన్నీ నీకే వెళ్తాం. ఫార్మాలిటీస్ తెలుసు కదా. ఓ, నువ్వు ఫ్రెష్ కదా, అయితే ఇంకా హ్యాపీ. అది వాడే అవసరం కూడా ఉండదు. ఫ్రెష్ ఫీల్ అదిరిపోద్ది. ఇక్కడ నుండి నువ్వు ఎక్కే ప్రతి మెట్టు 10 మంది నిన్ను నొక్కుతూనే ఉంటారు. ఎంత నలిగితే అంత ముందుకెళ్తావు. ఇంకా టైం ఉంది కదా, ఒక్కసారి ట్రై చేద్దామా? ఇదే స్టేజ్ మీద నీకు లైఫ్ టైం గుర్తుండిపోయే గిఫ్ట్ ఇస్తా. దా. Now we enter into round 2. Don't blink your eyes. If you do, you will miss the beautiful smiles. బావా, నువ్వేమనుకున్నట్టు ఒక మాట చెప్తాను. మా ననుపుకడి తీసుకెళ్ళి ఎక్కడ నువ్వు వదిలేద్దాం బావా. అంటే ఎలాంటి వాళ్ళు ఉండాల్సింది బస్ స్టాండ్లోను, రైల్వే స్టేషన్లోను, ఇలా ఇంట్లో కాదు. అది నా రక్తం. ఏదైనా తప్పుంటే అది నాలో ఉంటుంది. తనలో ఎందుకుంటుంది? నా 2 కొడుకులు ఎలాగో తను కూడా అంతే. నా కూతుర్ని ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు. నోరు మూసుకుని బయటికి పోరా. That's the end of the round 2. Our contestants showed great courage. That's the real beauty. And the finalists of Miss Beauty Queen are Michelle and Anupama. Yes! నేను నీకు డబ్బులిచ్చింది దాన్ని స్టేజ్ మీద నుంచి దింపడానికి, లేపడానికి కాదు. నీ వల్ల కాదు, కానీ నేను చూసుకుంటాను. What, Dad? Hey, baby! Match fixing? I just want to keep you happy, that's all, baby. Come here now. మీరు అన్నది రైట్, కానీ దిస్ ఇస్ నాట్ ద వే. ఆ క్రౌన్ నీ నెత్తి మీద ఉండ. నీ నెత్తి మీద ఉంటే నువ్వు హ్యాపీగా ఉంటావు, నువ్వు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటావు. దాట్స్ ఆల్ బే. అందుకే దాన్ని కొనేసాను. బిగ్ డీల్. ఐ జస్ట్ బాట్ యు ఎ గిఫ్ట్. షట్ అప్, డాడ్. ఓకే. వాట్ డు యు మీన్? నా లైఫ్ నే ఒక గిఫ్ట్ గా మార్చేసావు, డాడ్. నేను గెలవడానికి, అచీవ్ చేయడానికి ఏమీ ఉండొద్దా? ఒక ఫాదర్ గా గిఫ్ట్ ఇస్తే అది నిజాయితీగా ఉండాలి, డాడ్. మీరు నాకు ఏదైనా గిఫ్ట్ ఇస్తే అది ఎదుటి వాళ్ళని చీట్ చేసి ఇవ్వకూడదు, డాడ్. నన్ను, నా టాలెంట్ ని ఆనెస్ట్ గా నమ్మి ఇవ్వాలి. లేదు మా, ఐమ్ సారీ మా, దట్స్ నాట్ వాట్ ఐ. నో డాడ్, ఆఖరికి నన్ను కూడా చీట్ చేసావు. షట్. ఐ హేట్ యు, డాడ్. హేట్ యు.
ఇస్ ద ఫైనల్ రౌండ్. ఈ రౌండ్ లో పార్టిసిపెంట్స్ ఇద్దరిని ఒకే క్వశ్చన్ అడుగుతాం. మీ ఆన్సరే డిసైడ్ చేస్తుంది ఎవరు ఆ విన్నర్ అని. అండ్ యర్ క్వశ్చన్ ఈస్, ఈ ప్రపంచంలో అతిపెద్ద విలన్ ఎవరు, ఎందుకు? మిషెల్, ఇట్స్ యువర్ టర్న్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఐ థింక్ ఆ విలన్ నేనే అనుకుంటా. ప్రతి మనిషిలోనూ ఓ విలన్ ఉంటాడు. మన గోల్ వైపు వెళ్తున్నప్పుడు నువ్వు ఓడిపోతావు అని భయపెట్టేది ఆ విలన్. మనల్ని చెడు వైపుకు తీసుకువెళ్లేది ఆ విలన్. మన చుట్టూ ఉన్న వాళ్ళల్లో చెడుని మాత్రమే చూసేది ఆ విలన్. ఇట్స్ ఆల్వేస్ ద విలన్ ఇన్ యూ వర్సెస్ హీరో ఇన్ యూ. టు బికమ్ ద హీరో ఇన్ యూ, యూ హ్యావ్ టు డామినేట్ ద విలన్ ఇన్ యూ. అప్పుడే మన లైఫ్లో మనం హీరో అవుతాము. థ్యాంక్ యూ సో మచ్. వావ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అనుపమ, ఇట్స్ యువర్ టర్న్. ఆల్ ది బెస్ట్. మీరు కూర్చోండి, కూర్చోండి అమ్మా. అబ్బో, ఏంటిదంతా? వాట్ సుభాష్ ఇదంతా? వావ్. ఆ, ఓకే. నాన్న, మై డాడ్ ఇస్ మై ఫస్ట్ విలన్. ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి మొదట ఎదురయ్యే విలన్ వాళ్ళ నాన్న. చిన్నప్పటి నుండి ప్రతి దానికి తిట్టే ఒకే ఒక్క వ్యక్తి నాన్న. కొంచెం లేట్గా లేస్తే తిడతారు, లేట్గా వస్తే తిడతారు, ఖాళీగా ఉంటే తిడతారు, ఫెయిల్ అయితే తిడతారు, ప్రతి దానికి తిడతారు. ఇంతకంటే విలనిజం నేనెక్కడా చూడలేదు. మనం చూసే నాన్న మనల్ని సరిచేయడానికి ముందు విలన్ అవుతాడు. మనం ఏడిస్తే నవ్వించడానికి బఫూన్ అవుతాడు. మనల్ని వెనకేసుకొస్తూ పక్క వాళ్ళ దృష్టిలో దుర్మార్గుడవుతాడు. మన మీద కోపం అమ్మ మీద చూపెట్టి దోషవుతాడు. నిద్దర్లో కూడా మనల్ని కాపలా కాసే సైనికుడవుతాడు. నువ్వు ఎవరు అని అడిగినప్పుడు నీకు గుర్తింపు అవుతాడు. నీకు నడక నేర్పే గురువు దగ్గర నుంచి నువ్వు లవ్ చేసిన వాళ్ళకి విలన్ అయ్యేదాకా మన కోసం నాన్న వెయ్యని పాత్ర అంటూ ఉంటుందా? మన వెనక ఉండి ఎన్ని చేసినా మన ప్రేమ పొందడంలో మాత్రం ఎప్పుడూ అందరికంటే వెనకబడే ఉంటాడు. నాన్న ముఖంలో పైకి కనిపించే కోపాన్నే చూడగలం కాని మన కోసం లోపల దాగున్న ప్రేమని చూడలేం. మనం బాగుండాలని మనతోనే యుద్ధం చేసి తను ఓడిపోతూ మనల్ని గెలిపించే మంచి విలన్ నాన్న. ఎంత మంచి విలన్స్ ఉంటే అంత మంచి హీరోస్ తయారవుతారు. థ్యాంక్ యూ. Thank you so much, and it's very nice. I request our judge Shrutika to come onto the dais and declare the winner. And the winner is Anupama.